జై శ్రీమన్నారాయణ. పరిపప్రచ్ఛ. యజ్ఞ పశువుని కోల్పోయిన అంబరీషుడు తన యజ్ఞ నిర్విఘ్న పరిసమాప్తి కోసము భృగుతుంగ పర్వతంపై ఉండే రుచిక మహర్షి దంపతుల రెండవ కుమారుడైన సునస్సేపుడికి బదులుగా 1,00,000 గోవులను ఋషికుడికి ఇచ్చి ఆ సునస్సేపుడిని యజ్ఞ పశువుగా తీసుకుని వెళ్తున్నాడు. మార్గాయాస విశ్రాంతికై అంబరీషుడు విశ్వామిత్రుడు తపమాచరించే పుష్కర క్షేత్రం వద్ద ఆగాడు. అక్కడ కనపడ్డ విశ్వామిత్రుడిని సునస్సేపుడు ఆశ్రయించగా విశ్వామిత్రుడు తన 100 మంది కుమారులని సునస్సేపుడికి బదులుగా అంబరీషుడి యాగ పశువుగా వెళ్ళమన్నాడు. దానికి మధుష్యందుడు మొదలు విశ్వామిత్రుని కుమారులు గర్వంతో ఇలా పలికారు: తన కుమారులను వదిలి ఇతరుల కుమారులను రక్షించుట నీకు యుక్తమా? ఆహారంలో సునక మాంసము తినుట ఎంత నిందించదగినదో పైవారి పిల్లల కొరకు తన కుమారులను వదులుకొనుట అలాగే నిందించదగినది అని అన్నారు. ఇలా కుమారుడు పలకగానే విశ్వామిత్రుడు క్రోధానికి వశుడై, ఏమి ఈ సాహసం? ఏమాత్రమో భయం లేకుండా తండ్రి మాట ధిక్కరించుట అధర్మమని తెలియకున్నారు కనుక మీరందరూ వశిష్ఠుని పుత్రుల్లాగా సునక మాంసము తినేవారవుతారు. 1000 సంవత్సరాలు ఈ లోకంలోనే ముందురుగాక అని శపించాడు. సునస్సేపుణ్ణి తన దగ్గరికి తీసుకుని భయం కలగకుండా రక్షణ కలిగించాడు. విశ్వామిత్రుడు సునస్సేపుడితో, ఓ సునస్సేప, నిన్ను యజ్ఞంలో ఎర్రని చందనం పూసిన యూపస్తంభానికి ఎర్ర మాలికలు వేసి బలి ఇవ్వడానికి బలి పశువులా బంధిస్తారు. ఆ యూపస్తంభము విష్ణుదేవతాకము. ఇప్పుడు నేను నీకు ఉపదేశించబోయే ఈ 2 గాథలలో ఇంద్రుణ్ణి ఉపేంద్రుణ్ణి స్తుతించు, అగ్నిదేవుణ్ణి రుక్కులతో ప్రార్థించు. వీటితో నీకు రక్షణ ఏర్పడుతుంది, యజ్ఞము పరిసమాప్తి అవుతుంది, నీకు సిద్ధి కలుగుతుంది అని ఆ గాథలని ఉపదేశించాడు. బాలుడు భయపడకుండా యజ్ఞవాటికి చేరాలి అని తొందర పెట్టడం చూసి అంబరీషుడు సంతోషించాడు. యజ్ఞవాటికి చేరారు. ఋత్విక్కులు సునస్సేపుడికి ఎర్రని వస్త్రాలు ధరింపజేసి ఎర్రని చందనం రాసిన యూపస్తంభానికి దర్భతాళ్లతో పశువుని కట్టినట్టు కట్టారు. వెంటనే సునస్సేపుడు విశ్వామిత్రుడు ఉపదేశించిన విధంగా ఋత్విక్కులకు తెలియకుండా అగ్నిని, ఇంద్రుణ్ణి, విష్ణువుని స్తుతించాడు. ఈ రహస్యమైన స్తోత్రంతో ఇంద్రుడు సంతృప్తి చెంది బాలుడికి దీర్ఘాయువుని ప్రసాదించాడు. అంబరీషుని యజ్ఞాన్ని కూడా అనుగ్రహించి పూర్ణ ఫలాన్ని సిద్ధింపజేశాడు అంటూ జనకుని పురోహితుడైన శతానందుడు శ్రీరామునికి విశ్వామిత్రుడి చరిత్రను వివరిస్తున్నాడు. విశ్వామిత్రుని తపస్సుకు సునస్సేపుడి వల్ల విఘ్నం కలగలేదు. యుక్తాయుక్తము లేక తన కుమారులనే క్రోధంతో శపించుటయే విఘ్నాన్ని కలిగించింది. విశ్వామిత్రుడు మళ్ళీ పుష్కర క్షేత్రంలోనే తపస్సుకి ఉపక్రమించాడు. జై శ్రీమన్నారాయణ.